లేడీస్ అండ్ జెంటల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు అయితే నేను కీవే కూకట్పల్లి షోరూంలో ఉన్నాను. కీవే వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ న్యూ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన మనకి హైప్ వోల్ట్ స్కూటర్ అయితే ఉంది. ఈ స్కూటర్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,99,000 రూపీస్లో వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే లైక్ కార్లో ఉండే ఫీచర్స్ అయితే ఈ స్కూటర్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. 1,99,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో ఈ స్కూటర్లో ఇచ్చే ఫీచర్స్ కనుక మీరింటే లిటరల్గా పిచ్చోళ్ళు అయిపోతారు. పిచ్చోళ్ళు అవ్వకండి, ఎందుకంటే మళ్ళీ ఈ స్కూటర్ కొనలేదు కదా, జోక్స్ అపార్ట్. సో ఈ స్కూటర్లో మనకి సేఫ్టీ పరంగా చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది, అలాగే క్రూజ్ కంట్రోల్తో పాటు మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా వస్తుంది. రియర్ మనకి కెమెరా ఇచ్చారు అండ్ అలాగే బ్లైండ్ స్పాట్ కూడా దీంట్లో ఉందన్నమాట. మిరర్స్లో మనకి బ్లైండ్ స్పాట్ అనేది చూపిస్తుంది. అండ్ ఇంకోటి దీంట్లో 5 కిలోవాట్ అవర్ది మనకు 2 బ్యాటరీస్ వస్తున్నాయి, 2.5 అవి కూడా రిమూవబుల్ కాబట్టి మీ ఇంట్లో తీసుకెళ్ళి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈ స్కూటర్లో ఉన్న ఫీచర్స్ గురించి. సో లేట్ చేయకుండా మన స్టైల్లో ఈ స్కూటర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. చలో బాయ్స్, ఈరోజు అయితే కీవే వాళ్ళు లాంచ్ చేసిన వాళ్ళ ప్రీమియం ఈవీ స్కూటర్ అయితే మన దగ్గర వచ్చింది. అదే హైప్ వోల్ట్ ఆర్ అన్నమాట. ఈ స్కూటర్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,99,000 రూపీస్ ఉంది. ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,23,000 వరకు అయితే వెళ్తుంది. ఈ స్కూటర్లో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసేది గ్రే అండ్ ఇక్కడ మీరు చూసేది వైట్. సో ఈ రెండు కలర్స్ నాకు పర్సనల్లీ అయితే వైట్ అనేది చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్కూటర్లో ఆఫర్ చేసే ఫీచర్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ డిజైన్ పరంగా చూసుకున్నా కూడా లైక్ ఒక ఫీచర్ నుంచి వచ్చిన స్కూటర్ లాగా అయితే కనిపిస్తుంది. వీల్ బేస్ కూడా చూడండి, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ డీటెయిల్గా ఈ స్కూటర్ గురించి మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. అండ్ ఇక్కడ మనకు కీలెస్ ఇగ్నిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ కీ అనేది ఈ గ్లవ్ బాక్స్ లోపల అయితే ఉంది, మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకుంటే సో ఈ స్వైప్ అప్ ఏదైతే ఉంది కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఈజీ అని చెప్పేసి వస్తుంది మనకి. దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి చూస్తే టోటల్లీ మనకు ఒక ఏరోడైనమిక్ డిజైన్ అన్నమాట. స్కూటర్ అయితే చాలా స్పోర్టీ ఉంది. అండ్ దీని యొక్క స్పీడ్ కూడా మనకు 0 to 40 అనేది 2.3 సెకండ్లో వెళ్తుంది. అది కూడా స్పోర్ట్ మోడ్లో కాబట్టి విచ్ ఇస్ లైక్ టూ క్రేజీ అన్నమాట. ఇంత పవర్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయడానికి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంకా చాలా ఫీచర్స్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడదాం. అండ్ ఫ్రంట్లో ఇక్కడ మనకు కీవే బ్రాండింగ్తో పాటు నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది వచ్చింది. అండ్ చిన్న విండ్షీల్డ్ లాంటిది. అండ్ ఓపెన్ టైప్ మనకి హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హైడ్రాలిక్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో బ్రేకింగ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి టెస్ట్ రైడ్ కోసం వచ్చిన తర్వాత. అండ్ బేసిక్ మిరర్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిజైన్ ఫ్లో అనేది చూడండి. సో డిజైన్ పరంగా అయితే 10/10 ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు ఈజీ బ్రాండింగ్ అనేది వస్తుంది. బేసిక్గా ఇది ఈజీ బ్రాండ్ స్కూటర్ కీవే వాళ్ళు తీసుకున్నారు. అండ్ ఫ్రంట్లో హెడ్ లైట్ యూనిట్ అయితే అవుతుంది కదా, మనకి డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ టైంలో రిఫ్లెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే ప్రొజెక్టర్ యొక్క విజిబిలిటీ అనేది చాలా బ్రైట్ ఉంటుంది, చాలా బెటర్ ఉంటుంది. అండ్ లో బీమ్, హై బీమ్ రెండు ఒకే దాంట్లో ఇచ్చారనుకుంటా, లేక సపరేట్ ఉందో. సో ప్రజెంట్ నాకు తెలిసి లో బీమ్లో ఉందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి, కర్ట్స్ అండ్ క్రీజెస్ టోటల్గా షార్ప్ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ లైక్ వాటర్ ఫ్లో అవుతున్నలాగా మనకి డిఆర్ఎల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని లోపలే ఇన్బిల్డ్గా మనకి ఇక్కడ ఇండికేటర్స్ అనేవి వస్తాయి. ఒక్కసారి మీకు హజార్డ్ ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ వీ హ్యావ్ ది హజార్డ్ స్విచ్. అండ్ ఇక్కడ హజార్డ్ కానీ మనము ఇండికేటర్స్ ఆన్ చేసినప్పుడు ఈ టిక్ టిక్ సౌండ్ వస్తుంది, వినండి ఒకసారి. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేసుకుందాం. సో నెక్స్ట్ దీంట్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఇవి కూడా 33 mm అన్నమాట. లైక్ ట్రావెల్ కూడా బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. అండ్ ఫ్రంట్ మనకి ఫెండర్ అయితే ఉంది కదా, ఇది టోటల్గా మనకి ఫైబర్. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సేఫ్టీ పరంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఏబిఎస్ స్టిక్కరింగ్ కూడా ఉంది. అండ్ సేఫ్టీ పరంగా రిఫ్లెక్టర్ దీని లోపల ఇచ్చారు. సో మనకి ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగానే ఉంది. సో క్వాలిటీ పరంగా ఇక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ ప్రొఫైల్ ఇచ్చారు. రియర్లో 120 సెక్షన్ ఉంది. రెండు కూడా 14 ఇంచ్ వీల్స్ కాబట్టి లైక్ మీరు హై స్పీడ్స్ వెళ్తున్నప్పుడు కూడా బైక్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీల్ బేస్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ అనేది కూడా ఉంది. సో నెక్స్ట్ టైర్స్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. అండ్ ఈ టైర్స్ బ్రాండింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ యోస్ అని చెప్పేసి ఉంది. సో కావాలంటే మీరు రీప్లేస్ చేసేటప్పుడు వేరే బ్రాండ్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే సో దీంట్లో హైలైట్ ఏమైనా ఉంది అంటే బ్రేకింగ్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డిస్క్ ప్లేట్ ఇచ్చారు, బట్ ఎక్కడ కూడా సైజ్ అనేది మెన్షన్ చేసి ఇవ్వలేదు. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుంది. ఫ్రంట్ డ్యూయల్ పిస్టన్వి మనకి యాక్సిల్ మౌంటెడ్ క్యాలిపర్స్ ఇచ్చారు, బట్ ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ బ్రేకింగ్ అనేది మనం నడిపినప్పుడే ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ స్కూటర్లో ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా,
130 mm ఉంది. ఇది కొద్దిగా నాకు తక్కువ అనిపించింది. సో నడిపిన తర్వాతనే మనకు ఐడియా వస్తుంది ఎంత ప్రాక్టికల్ ఉందని చెప్పేసి. ఈ యాంగిల్ నుంచి స్కూటర్ ఒక డిజైన్ అనేది చాలా క్రేజీగా అనిపిస్తుంది అండ్ ఏరోడైనమిక్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఈజీ స్టిక్కరింగ్ మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ హైప్ వోల్ట్ ఆర్ అని చెప్పేసి ఉంది. అండ్ ఈ ఫ్లోర్ బోర్డ్ ఏదైతే ఉంది కదా, ఇది టోటల్గా మనకి డ్యువెల్లో వచ్చింది. లైక్ ఇక్కడ కావాలంటే మీరు ఫుట్ అనేది రెస్ట్ చేసుకోవచ్చు, లేదు మీకు క్రూజింగ్ చేస్తున్నారు కంఫర్టబుల్ పోస్చర్ కావాలి అంటే ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం ఫుట్ అనేది రెస్ట్ చేసుకోవచ్చు. అండ్ పిలియన్ కూడా మనకి ఇక్కడే క్యారీ ఫార్వర్డ్ అయింది. సో కొద్దిగా చిన్న ఉంది బట్ పర్లేదు, ఈజీగా ఫుట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3Dలో హైప్ వోల్ట్ అని చెప్పేసి వస్తుంది. పక్కనే మళ్ళీ స్టిక్కరింగ్లో హైప్ వోల్ట్ అల్ట్రా అని చెప్పేసి ఉంది, లైక్ ఐఫోన్ అల్ట్రా ప్రో మ్యాక్స్ లాగా. అండ్ ఇక్కడ ఈజీ అని చెప్పేసి సో బ్లూ కలర్ మనకి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది టోటల్ ఫైబర్ అన్నమాట సైడ్ది. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. సో 140 kgs కాబట్టి సో ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ అరౌండ్ 770 mm సీట్ హైట్ ఉంది. సో మినిమం 5'5" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కొద్దిగా విడ్త్ అనేది ఎక్కువ ఉంది. సో షార్ట్ రైడర్స్కి వన్ సైడ్ అయితే ఈజీగా టిప్టో అవుతుంది. రియర్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే స్కూటర్ అనేది మరింత స్పోర్టీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రియర్లో చూడండి, సో మనకి టైర్ అనేది టోటల్గా బయటకు వచ్చింది. అండ్ టైల్ లైట్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మనం మళ్ళీ ఆన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్కి స్వైప్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ టైల్ లైట్ గురించి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ సస్పెన్షన్ అనేది ఇక్కడ మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ వచ్చాయి. ఇది కూడా 5 స్టెప్ మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్తో పాటు. అండ్ రియర్ 120 సెక్షన్ టైర్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటంటే 14 ఇంచ్ వీల్. దీనివల్ల మనకి హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ చాలా బెటర్ ఉంటుంది. సో రియర్లో కూడా డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చారు. డ్యువల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్గా ఉంది. అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మనకి సేఫ్టీ పరంగా కూడా చాలా బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనం ఆఫ్ చేయడానికి ఆప్షన్ అయితే దీంట్లో లేదు. అండ్ రియర్లో కూడా మనకి డ్యూయల్ పేస్ అండ్ క్యాలిపర్స్ ఉన్నాయి, బట్ బ్రాండింగ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇవి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి పంచర్ కూడా ప్రాబ్లం అనేది లేదు. అండ్ చిన్నది మనకి టైర్ అగ్గర్ ఇచ్చారు. ఇది కూడా ఫైబర్ సాలిడ్ క్వాలిటీ ఉంది. ఇక్కడ వీ హ్యావ్ నంబర్ ప్లేట్ హోల్డర్. అలాగే టెయిల్ లైట్ డిజైన్ అనేది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి చూడండి, సో లైక్ మనకి చాలా స్లిమ్గా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి క్రిస్టల్స్ లాగా సపరేట్గా ఇచ్చారు. సో ఇన్ కేస్ మీరు బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు ఇది ఇంకా లిట్ అవుతుంది. అండ్ ఈ సెగ్మెంట్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఇచ్చారు. సో దాని క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు స్క్రీన్లో చూపిస్తాను, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం మోటార్ గురించి మాట్లాడితే దీంట్లో మిడ్ మౌంటెడ్ మోటార్ అయితే ఉంది. అది కూడా 6 kW. అండ్ ఇక్కడ సెంటర్ స్టాండ్ కూడా మనకి స్టాండర్డ్గా వస్తుంది కాబట్టి ఇన్ కేసు మనకి అవసరం ఉన్నప్పుడు స్టాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి కాబట్టి అంత అవసరం లేదు పంచర్ది. సో ఇన్ కేసు పంచర్ అయినా కూడా చేసుకోవడానికి స్టాండ్ అనేది స్టాండర్డ్గా ఇచ్చారు. అండ్ అలాగే మిడ్ మౌంటెడ్ మోటార్ మీకు ఆల్రెడీ చెప్పేసాను. సో ఇక్కడ బెల్ డ్రైవ్తో వస్తుంది. అండ్ సస్పెన్షన్ మీకు ఆల్రెడీ చూపించేసాను. సో టెయిల్ లైట్ డిజైన్ కూడా మీకు సినిమాటిక్స్ అనేది యాడ్ చేస్తాను. అండ్ అలాగే సైడ్ స్టాండ్ ఉంది. సో సీట్స్ ఆర్ లైక్ కంఫర్టబుల్ సైడ్లోనే ఉంది. అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా సో ప్రీమియం సైడ్లోనే ఉంది. సో ఇక్కడ కూడా చీప్ క్వాలిటీ వాడాలని చెప్పలేదు, బట్ పిలియన్ సీట్ అనేది కొద్దిగా చిన్న ఉంది. సో ఈ సీట్లోనే మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం బూట్ అనేది అన్లాక్ చేయడానికి ఇటు రైట్ సైడ్ కనుక మనం మూవ్ చేస్తే సో బూట్ అనేది అన్లాక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ అండర్ సీట్ స్టోరేజ్ అనేది 27 లీటర్స్ అయితే ఉంది. సో డీసెంట్ ఆఫ్ స్పేస్ అన్నమాట. సో చాలా డెప్త్గా ఉంది, బట్ విడ్త్లో లెంత్లో అయితే లేదు. సో ఇది 27 లీటర్ స్పేస్. అలాగే దీంట్లో బూట్ లైట్ లాంటిది అయితే ఏం రావట్లేదు. ఈ స్కూటర్ని 0 to 80 ఛార్జ్ చేయాలంటే ఈ క్విక్ ఛార్జర్తో పాటు మనకి 3 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ 840 వాట్స్ మనకి ఛార్జర్ అయితే వస్తుంది. 84 వాట్స్ అలాగే 10 ఆంపియర్స్ అనమాట. సో ఈ ఛార్జర్తో పాటు 0 to 80 మీరు 3 అవర్స్లో ఛార్జ్ చేయొచ్చు. లైక్ 0 to 100 అనుకుంటే లైక్ 4.5 hours నుంచి 5 hours అయితే టైం తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఏ ఈవీ స్కూటర్లో అయినా మెయిన్ బ్యాటరీసే కాబట్టి సో బ్యాటరీస్ గురించి మాట్లాడదాం. సో బ్యాటరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని ఓపెన్ చేయాలంటే సో మనం లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో టోటల్గా మనకి గ్లాసీ ఫినిష్లో ఇచ్చారు, నేను కనిపిస్తున్నాను అనుకుంటా ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయి కదా, డిటాచబుల్ బ్యాటరీస్ ఉన్నాయి, బేసిక్గా రిమూవబుల్ బ్యాటరీస్ అనమాట. ఇక్కడ 5 kWh బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. రెండు కూడా మనకి డ్యువల్ బ్యాటరీ ప్యాక్స్, రెండు కూడా రిమూవబులే. 2.5 అలాగే 2.5 రెండు కలిపి 5 kWh అనమాట. అండ్ ఇప్పుడు అందరికి ఉండే మెయిన్ డౌట్, సో రేంజ్ ఎంత? సో వీళ్ళు క్లెయిమ్ చేసేది ఐడీసీ రేంజ్ అనేది 180. సో రియల్ లైఫ్లో మనం ఎక్కువ మోడ్లో నడుపుతుంటే 140 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ మిక్స్డ్ కండిషన్స్ నడిపితే 110 నుంచి 120 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఛార్జింగ్ కూడా మనకి డ్యూయల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేసు మీ ప్లేస్లో మీకు ఛార్జింగ్ ఆప్షన్ లేదు అంటే మీరు బ్యాటరీస్ అనేది రిమూవ్ చేసుకొని ఇంట్లో తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కూటర్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ కంపార్ట్మెంట్ అనేది ఉంది, ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అండ్ ఫుట్ ప్యాక్స్ గురించి మీకు ఆల్రెడీ చూపించేస్తాను. సో డిజైన్ అయితే సూపర్ కూల్ అయితే ఉందన్నమాట. అండ్ 2 గ్లవ్ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ సో దీంట్లో మనకి కీ అనేది కూడా ఉంది, మీకు చూపిస్తాను. సో లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇది అన్నమాట కీ అనేది. సో ఈ స్కూటర్ తీసుకుంటే మనకు ఇలాంటి కీ వస్తుంది. సో ఇక్కడ మనకి
లైక్ లాక్ అన్లాక్ ఫైండ్ మై స్కూటర్ లైక్ ఇవి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్పేస్ కూడా మనకి డీసెంట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. సో బేసిక్గా ఇలా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కీ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆన్. సో మీటర్ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఇక్కడ కూడా ఒక గ్లవ్ బాక్స్ అనేది ఉంది. సో దీని లోపల ఏంటంటే మనకి టైప్ ఏతో పాటు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా ఉంది. లైక్ మీ దగ్గర ఏ కేబుల్ ఉంటే ఆ కేబుల్తో ఛార్జ్ చేసుకోవచ్చు. లైక్ మొబైల్ కూడా పడుతుంది, బట్ చూడాలి. అండ్ నెక్స్ట్ ఇది క్లోజ్ చేయడానికి కొద్దిగా డిఫికల్టీ ఉంది. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ బార్ అనేది లైక్ మ్యాక్సిస్ కూడా లాగా మనకి ఓపెన్ టైప్ ఉంది. అండ్ చాలా అప్రైట్ పొజిషన్ ఉంది. అండ్ ఇక్కడ హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి, రియర్ది కానీ ఫ్రంట్ది కానీ. అండ్ SOS బటన్తో పాటు మనకి ఇక్కడ కిల్ స్విచ్, అలాగే మనకి ఆన్ బటన్ అనమాట. అండ్ ఇక్కడ 3 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వైర్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. అసలు ఇక్కడ చూసుకుంటే వైర్స్ కూడా మనకి అంత ఓపెన్గా అయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనకి T అనే బటన్ ఉంది. బేసిక్గా దేనికోసం మనకు ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఐబీమ్ లోబీమ్ పాస్ స్విచ్, అలాగే దీనిలో క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ అలాగే రివర్స్. సో రివర్స్ ఆన్ చేస్తే మనకి కెమెరా అనేది వస్తుంది, మీకు చూపిస్తాను. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా ప్రీమియంగానే ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనట్లేదు. ఇక్కడ మనకి మీటర్ కన్సోల్లో చూసుకుంటే TPMS కూడా ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎంత ఎయిర్ ఉందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పార్కింగ్లో చూపిస్తుంది. అండ్ 3 మోడ్స్ ఇక్కడ నుంచి చేంజ్ అవుతాయి. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, డ్యువల్ ఛానల్ ABS ఉంది. అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. అండ్ నెక్స్ట్ 2 బ్యాటరీస్ కాబట్టి ఇక్కడ బ్యాటరీ 2 అండ్ ఇక్కడ బ్యాటరీ 1. సో బ్యాటరీ 1లో 26 ఉంది. అండ్ బ్యాటరీ 2లో మనకి 28 ఉంది. సో బట్ ఇక్కడ రేంజ్ అనేది ఎంత వస్తుందో ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, అదొక్కటన్నా ఇవ్వాల్సింది దీంట్లో. అండ్ మీటర్ని కంట్రోల్ చేయడానికి పెద్దగా మనకి స్విచెస్ అయితే ఏం ఇవ్వలేదు. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి లోపల ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండిల్ బార్ గురించి. ఇంకొకటి మిరర్స్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అయితే ఇచ్చారు. లైక్ మీరు కార్లలో చూస్తారు కదా, రియర్ నుంచి వెహికల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మనకి బ్లింక్ అవుతుంది లైట్ అనేది. ఇది బెస్ట్ అనిపించింది నాకు. అండ్ ఓవరాల్గా ఇది. అండ్ నెక్స్ట్ మీకు మోటార్ గురించి చెప్పేశాను. మనకు మిడ్ డ్రైవ్ మోటార్ అనేది వస్తుంది. అండ్ రేంజ్ కూడా 180 వస్తుంది. అండ్ ఫ్రంట్ ఇప్పుడు చూడండి, మనకి లైట్స్ అనేవి కొద్దిసేపటి తర్వాత ఆఫ్ అయిపోతాయి. సో ఇది కూడా నాకు యానిమేషన్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ సీట్ హైట్ అనేది 770 mm ఉంది, 140 kg వెయిట్. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి 130 mm అయితే ఉంది. సో ఓవరాల్గా ఇదన్నమాట డైమెన్షన్స్ గురించి. ఇప్పుడు దీని యొక్క కెమెరా గురించి చూద్దాం, క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. కెమెరా అనేది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి రివర్స్ మోడ్ అయితే ఉంది కదా, సో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే సో రియర్ కెమెరా అనేది కనిపిస్తుంది, చూడొచ్చు. సో క్వాలిటీ అనేది పర్లేదు, మనకి డీసెంట్ ఉంది. సో ఇలా మీరు రియర్లో ప్రెస్ చేసినప్పుడు మాత్రమే కెమెరా అనేది వర్క్ అవుతుంది. నార్మల్గా మనకు కంటిన్యూస్గా రన్ అయితే అవ్వదు, ఇలా వదిలేస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఎకో, నార్మల్, అలాగే స్పోర్ట్. సో స్పోర్ట్లో మనకు 0 to 40 అనేది 2.3 సెకండ్లో వెళ్తుంది. అండ్ టాప్ స్పీడ్ అనేది మనకి 115 km అయితే ఉంది, విచ్ ఇస్ లైక్ చూద్దాం మనం రియల్ లైఫ్లో టచ్ చేసిన తర్వాత స్పీడ్ మీద ఎంత వెళ్తుంది, ఎలా ఉందని చెప్పేసి. ఈవీ స్కూటర్ అనగానే చాలామంది వారంటీ గురించి ఆలోచిస్తారు. సో ఇక్కడ వారంటీ ఎలా ఉంది అంటే, ఈ స్కూటర్ పైన మనకు 2 years or 24,000 kilometers. సో ఏది ముందైతే అదన్నమాట, ఇది వారంటీ గురించి. బాయ్స్ ఫైనల్లీ ఇది కీవే వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన వాళ్ళ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అన్నమాట. సో ఈ స్కూటర్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఈ స్కూటర్ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు 5,000 రూపీస్ మీరు మినిమం బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది మనకి. అండ్ మీరు ఈ స్కూటర్ని చూడాలి అనుకుంటే కీవే కుక్కట్పల్లికి అయితే మీరు విజిట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ డ్రాప్ చేస్తాను. సో ఐ విల్ సీ యూ ఆన్ ద వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.